హాయ్ గైస్! ఇప్పుడు మనం 16వ శతాబ్దానికి చెందిన పురాతనమైన కోట చరిత్రను తెలుసుకుందాం రండి. ఇక్కడ ఒక స్పెషల్ ఏంటి అంటే, కొండ చుట్టూ కోట, దాని మధ్యలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది. టెంపుల్‌కి కూడా ఒక ఇంట్రెస్టింగ్ చరిత్ర అయితే ఉంది. ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా వీకోట మండలం. వీకోట నుండి నాయకనేరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీరు డైరెక్ట్‌గా కొండ దగ్గరికే వెళ్ళిపోవచ్చు గైస్. ఆలస్యం కాకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. 16వ శతాబ్దంలో చిన్నప్ప నాయకర్, పెద్దప్ప నాయకర్ అనే ఇద్దరు అన్నాతమ్ముడు. వీరు చుట్టూ ఉన్న ఊరులు పరిపాలిస్తూ ప్రజల యొక్క బంగారం, ధాన్యం పెద్ద సొరంగంలో దాచిపెట్టేవారు. వీరు ఆ ఖజానాని వీరు తప్ప ఎవరు ఎప్పటికీ వెతుక్కోకూడదని ఒక బంధనం వేశారు. కొన్ని కాలాలు గడిచాక అందరూ చనిపోయారు. ఇప్పటికీ కూడా ఆ కోట యొక్క కట్టడాలు చెక్కాచెదరకుండా ఎలా ఉన్నాయో చూద్దాం రండి. కొండ మీదకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇక్కడ గ్రేట్ లెజెండ్ ఆఫ్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకొని పైకి వెళ్దాం రండి. గాయ్స్, ఇదే పార్కింగ్ ప్లేస్. కార్స్, బైక్స్ అంతా ఇక్కడ పార్కింగ్ చేసి పైకి వెళ్ళాలి. బైక్తో పైకి వెళ్ళలేం గాయ్స్, డేంజరస్ ప్లేస్ ఇది. ఒకరోజు జేసీబీతో ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు మనుషుల యొక్క ఎముకలు, కత్తులు, అలాగే గుర్రపు యొక్క పళ్ళు కూడా దొరికాయి ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో క్లీన్ చేసేటప్పుడు. చూడండి పార్కింగ్ ప్లేస్ నుండి ఇక్కడ వ్యూ ఎంత బాగుందో. నేను మా అన్న వాళ్ళతో కలిసి వచ్చాను గాయస్ ఈవినింగ్ టైంలో ఇక్కడికి. చూడండి గాయస్, రోడ్ అయితే బాగలేదు, అంత చీలిపోయింది రోడ్ అంతా. చూడండి గాయస్, కోట అదే. కోట దగ్గరికి వెళ్దాం రండి. ఇలాగే ఈ రోడ్ నుండి పైకి వెళ్తే ఆ కోట దగ్గరికి వెళ్తాం గాయస్. చూడండి ఇక్కడ హనుమాన్ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా. ఎక్కడెక్కడైతే దేవుడి యొక్క సింబల్స్ ఉన్నాయో అక్కడంతా ఖజానా ఉందేమో అని చాలామంది లోడారు గైస్ ఇక్కడ. ఇలాగే మరొక ప్లేస్లో కూడా లోడారు గైస్, చూపిస్తాను రండి. చూడండి ఇక్కడే లోడారు, ఖజానా దొరికింది కూడా ఇక్కడ. ఇదే గైస్ కొండ మీదకి వెళ్ళే ఎంట్రన్స్, ఇక్కడ నుండే వెళ్తారు. చూడండి గైస్, 40 years బ్యాక్ ఇక్కడ నుండే వెళ్ళేవారు అంతా. ప్రతి ఒక్కరు ఇక్కడ నుండి వెళ్ళేవారు. ఇది ఓల్డ్ రోడ్ అనమాట. చూడండి వ్యూ ఎంత బాగుందో ఇక్కడ నుండి, సూపర్గా ఉంది కదా. రండి పైకి వెళ్దాం. ఇలాగే ఇక్కడ ముందు వచ్చేవారు కదా, ఇప్పుడు ఎవరు రారు ఇక్కడ, చెట్లంతా వచ్చేసాయి. చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఎంట్రన్స్. పైకి వెళ్దాం రండి. ఇలాగే చూడండి ఇక్కడ గుర్రాలను కట్టేసేవారు అన్నమాట. ఇక్కడ చివరికి పైకి అయితే చేరుకున్నాం. రండి స్టెప్స్ పైకి వెళ్దాము. అక్కడ కనిపిస్తున్నాయి కదా రూమ్స్, 16వ శతాబ్దంలో కట్టిన రూమ్స్ గైస్ అవి. ఒకసారి రూమ్స్ లోగా కూడా చూపిస్తాను రండి. అక్కడ కనిపిస్తుంది కదా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అదే గైస్. చూడండి ఎంత బాగుందో. కొండ చుట్టూరున్న వ్యూ ఒక్కసారి చూపిస్తాను, చూడండి ఎంత బాగుంటుందో. నైట్ టైం అయితే సూపర్గా ఉంటుంది గైస్ ఇక్కడ వ్యూ అయితే. చుట్టూ లైట్స్ ఉంటాయి. రాజులు ఇక్కడే స్టే చేసేవారు అనమాట. లోపల ఒకసారి చూపిస్తాను రండి. చూడండి లోపల ఎలా ఉందో. చాలా హైట్ అయితే ఉన్నాయి గైస్ ఈ రూమ్స్ అయితే. పైన మొత్తం పడిపోయింది. చూడండి ఇక్కడ హోల్ కూడా ఒకటి పెట్టారు. పక్కలో కూడా రూమ్ ఉంది గైస్, ఆ రూమ్లో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. రండి హోల్ దగ్గరికి వెళ్దాం. చూడండి ఆ పక్క రూమ్ ఈ హోల్ నుండి కనిపిస్తుంది బాగా. అంతా చెట్లు వచ్చేసాయి గైస్ ఇక్కడ. అలానే డైరెక్ట్గా ఆ రూమ్లోకి వెళ్దాం. చూడండి దగ్గర నుండి టెంపుల్. గైస్ ఇక్కడ పెద్ద ఫెస్టివల్ జరుగుతుంది గైస్. అప్పుడు ఇక్కడ షాప్స్ అంతా పెడతారు. ఇక్కడ మొత్తం ఇక్కడంతా షాప్స్ పెట్టి పెద్ద ఫెస్టివల్ అయితే చేస్తారు. రండి ఈ పక్కలో ఉన్న రూమ్లోకి అయితే వెళ్దాం. చూడండి రూమ్లో ఎలా ఉన్నాయో, పిల్లర్స్ అయితే పెట్టారు ఇక్కడ. గైస్ వర్షం పడుతుంది, మేము వర్షంలోనే వీడియో తీసాను నేను ఇక్కడ. గోడలు చూడండి చాలా కాలం అయింది కదా, గ్రీనిష్గా అయిపోయాయి ఇక్కడ. లోపల మొత్తం ఎలా ఉందో చూడండి. రూమ్లో నుండి చూడండి అవుట్ సైడ్ ఎలా ఉందో. ఈ బండలను చూడండి, వాళ్ళు అప్పుడు చైర్ లాగా యూజ్ చేసేవారు అనమాట ఈ కూర్చోడానికి, ఈ స్టోన్స్ని.
చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది. రండి అప్పుడే ఒక హోల్ చూపించాను కదా, ఆ హోల్ నుండి పక్కలో ఉన్న రూమ్ చూద్దాము. చూడండి అప్పుడే చూపించాను కదా ఈ రూము, అదే ఈ రూము. ఇప్పుడు ఇక్కడ ఒక సింబల్ అయితే చూపిస్తాను, ఆ సింబల్ అలాగే గుర్తుపెట్టుకోండి. అదే ఈ సింబల్ వేరే చోట కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఒక పెద్ద బండ కనిపిస్తుంది కదా, ఆ బండ యొక్క స్పెషల్ అయితే చెప్తాను మళ్ళీ. అప్పుడే రైట్ సైడ్ నుండి అయితే వ్యూ చూపించాను, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుండి చూడండి వ్యూ ఎలా ఉందో. ఇది కొన్ని శతాబ్దాలు గడిచిపోయాక ఇక్కడ 9 ఏళ్ల నుండి పనిచేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్ కొండ మీదకు వెళ్ళి మొత్తం పరిశీలించి చుట్టుపక్కల ఉన్న ఊరులతో చెప్పాడు. అప్పుడు ఇక్కడ ఫెస్టివల్ జరిగినప్పుడు దేవుడు వచ్చి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, నేను ఇలా కొండ మీద ఉన్నా, నాకు గుడి కట్టామని చెప్పాక ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఊరి వాళ్ళు మొత్తం చేరి కొండ మీద గుడి కట్టారన్నమాట. రండి టెంపుల్ చూపిస్తాను. ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్దాం రండి. గైస్ మేము వచ్చేటప్పుడు కీస్ అయితే తేలేదు, అలాగే వచ్చేసాం. చూడండి లోపల శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గైస్ ఇది. ఇక్కడ ఫస్ట్లోనే నేను విగ్రహం చూపిస్తాను చూడండి. ఆ విగ్రహం వేరే చోట నుండి ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టారు గైస్. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక్కడ డోర్ కూడా క్లోజ్ చేసేసారు. ఆ రూమ్ లోపల ఉంది గైస్ విగ్రహం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. టెంపుల్ నుండి అవుట్ సైడ్ వ్యూ చూడండి ఎలా ఉందో. టెంపుల్ బ్యాక్ సైడ్ నుండి వ్యూ గైస్ ఇది. చూడండి ఇక్కడ మొత్తం చెట్లు అయితే వచ్చేసాయి ఇక్కడ. చూడండి ఇక్కడ హోల్స్, ఇది ఒక సింబల్ లాగా అయితే ఉన్నాయి గైస్. మొత్తం స్క్వేర్ షేప్లో అయితే ఉంది కొండ మీద. ఇది కూడా చూడండి అలాగే స్క్వేర్ షేప్లో అయితే ఉంటుంది ఇది. అప్పుడే ఒక బండ స్పెషల్ అని చెప్పాను కదా, చూడండి ఇక్కడ ఏదో అక్షరాలతో రాశారు ఇక్కడ, అది మొత్తం అరిగిపోయింది, అది ఏమీ అర్థం అవ్వడం లేదు. అది అప్పుడే రూమ్స్ చూపించాను కదండి గైస్, అది బ్యాక్ సైడ్ నుండి వ్యూ ఎలా ఉందో చూడండి ఒకసారి. అప్పుడే ఫ్రంట్లో చూపించాను, ఇప్పుడు బ్యాక్ చూపిస్తున్నా చూడండి అలాగే. రూమ్ బ్యాక్ సైడ్ నుండి చూడండి వ్యూ ఎలా ఉందో. ఈ ఫారెస్ట్ నుండి ఇలాగే వెళ్తే తమిళనాడు బార్డర్కి అయితే చేరుకోవచ్చు గైస్. ఇక్కడ కొండ బ్యాక్ సైడ్ నుండి చూడండి వ్యూ ఎలా ఉందో. ఇక్కడ చూడండి కొండ దిగు అయితే సోడేశ్వరమ్మ గుడి అయితే ఇక్కడ ఉంది గైస్. అప్పుడే నేను ఒక సింబల్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, చూడండి అదే సింబల్ ఇక్కడ కూడా ఉంది. చూడండి ఇక్కడ రౌండ్గా ఎలా ఉందో. ఇదేంటంటే ఇక్కడ సైనికులు కాపలా ఉండి ఎవరైనా శత్రువులు వస్తే ఇక్కడ నుండి వారిని దాడి చేసి చంపేవారు అన్నమాట. రాండి క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి ఇక్కడ స్టోన్స్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయో, ఎలా కట్టారో. రాండి దగ్గరికి వెళ్ళి చూద్దాం. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, ఇది రౌండ్గా ఎలా కట్టారో. ఇక్కడ మొత్తం చెట్లు వచ్చేసాయి గాయస్, చూడండి ఎలాగొచ్చినాయో. చూడండి ఇక్కడ రౌండ్గా ఎలా కట్టారో. ఇది నీరైతే నిలవడానికి అయితే కట్టారు గాయస్ ఇక్కడ. చూడండి గాయస్ ఈ కట్టడం ఎలా అయితే కట్టారో చూడండి ఒకసారి. రౌండ్గా మొత్తం ఇలా కట్టారు. అక్కడ ఒక రూమ్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ వెళ్దాం రండి. ఒకసారి రండి, లోపల ఎలా ఉందో చూపిస్తాను. చూడండి ఇక్కడ నుండే. అప్పుడే నేను గణపతి విగ్రహం చూపించాను కదా, ఇక్కడ నుండి అక్కడ పెట్టారు. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఖజానా ఉంటుందేమో అని దాన్ని లోడారు. ఇక్కడ దొరికింది కూడా ఖజానా. చూడండి ఇది అంతా ఎలా ఉందో. అక్కడ ఎలా బ్లాక్గా అయిపోయిందో చూడండి ఒకసారి. అప్పట్లో డిజైనింగ్ చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. చూడండి ఇలాగే చూపిస్తాను గాయస్. ఇక్కడ వైట్ కలర్ పెయింటింగ్ కనిపిస్తుంది కదా,
అది మనలాంటి వాళ్ళే వేశారులే అండి. పైన చూడండి ఎలా ఉందో ఇది మొత్తం. కోనార్క్ వెళ్ళాలంటే ఇక్కడ నుండే వెళ్ళాలి గైస్. రండి వెళ్దాము. నేను చెప్పినా కదా సింబల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడంతా లోడ్ వేశారని. చూడండి ఇక్కడ కూడా లోడ్ వేశారు గైస్. ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఈ బండలు ఎంత పెద్దగా ఉన్నాయో. చూడండి గైస్ కోట ఎంత క్లియర్గా కనిపిస్తుందో. పైన అంతా చెట్టులు వచ్చేసాయి గైస్. రాణి కోనేరు కూడా చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు. చూడండి అక్కడికి వెళ్దాం రండి గైస్. ఇదే కోనేరు స్టెప్స్. చూడండి వాటర్ కనిపిస్తుంది కదా, ఇదే కోనేరు గైస్. కనీసం ఒక 50 years నుండి ఇది అందరికీ తెలుసు. ఇంతవరకు ఎప్పుడు ఇది ఎండిపోయిందే లేదు. ఇది ఎంత లోతుందో కూడా తెలియదు ఎవరికి. హిస్టరీ ప్రకారం చూస్తే గైస్ ఇక్కడ గోల్డ్ ఉందన్నమాట. చూడండి పైన అంతా ఎలా ఉందో. గైస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి గైస్. కొండ యొక్క ఎండింగ్ ఇదే. సీ యూ నెక్స్ట్ వీడియో బేబీ.